39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఓకే. సో మీరు అన్నారు మీ ఐడియాలజీ పార్టీ ఐడియాలజీ రెండు ఒకటే సెట్ అయ్యాయి కాబట్టి పార్టీలో మారాను. అట్లాంటప్పుడు మీరు ఫస్ట్ వచ్చినప్పుడే ఈ పార్టీలో ఉండాలి కదా, ఫస్ట్ వేరే పార్టీ ప్రాంతీయ పార్టీ తర్వాత ఈ పార్టీకి ఎందుకు? అది కూడా కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే నేను ఫస్ట్ వీడికి వచ్చినప్పుడు నేను 2014 బిఫోర్ కూడా, అంటే మీరు నా ఫేస్బుక్ లో ఉన్న ఇప్పటికి కూడా పాత ఫేస్బుక్ లో ఉంటాయి కదా, అది చూసినప్పుడు కూడా అక్కడ బీజేపీ కానీ కాదు, బీజేపీ కానీ సనాతన ధర్మం అని కానీ మోడీ గారికి కానీ సపోర్ట్ ఉండేవి పోస్టింగ్స్. కాకపోతే అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ మీద బాగుండేది. అంటే నేను తెలంగాణ రావటానికి ఎందుకు అనే దాంట్లో తెలంగాణ కంపల్సరీ రావాలా, ఎందుకంటే మా ఊరు కృష్ణానది ఒడ్డు, ఆంధ్రాకి బోర్డరు, ఎందుకు తెలంగాణ రావాలంటానికి మా ఊరు ఒక ఉదాహరణ. మన ఓట కష్టాలు అవుతుంది, నీళ్ళ కష్టాలు అవుతుంది, ఇవన్నీ చూసినాక అందుకని నేను తెలంగాణ ఆవిర్భావం కానీ తెలంగాణకు సపోర్ట్గా ఉన్నాం. అప్పుడు తెలంగాణ కోసం పోరాడుతున్నాడు కేసీఆర్ గారు, తెలంగాణ కోసం ఉన్నారు అన్న ఉద్దేశంతో తెలంగాణ రాగానే ఆ ఉద్దేశం తెలంగాణలో జాయిన్ కావటం అయింది. కానీ అప్పటికి దానికి కూడా బీజేపీ కూడా సపోర్ట్ చేయటం, తెలంగాణ రావటం, తెలంగాణ వచ్చినాక ఆ రోజు తెలంగాణ పోరాడుతున్న పార్టీగా కేసీఆర్ గారితో జాయిన్ కావటం, నేను అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది. సో మీరు 2018లో పోటీ చేశారు, ఓడిపోయారు. మళ్ళీ 2019లో ఉప ఎన్నిక వచ్చింది, బట్ అప్పుడు గెలిచారు. సో మీరు అప్పటికి ఇంకా జనాలకు అవి మీరు చేసే సేవా కార్యక్రమాల ద్వారా వాటి ద్వారా ప్రజలకి తెలిసినప్పటికీ రాజకీయంగా పెద్ద అనుభవం లేని మీకు ఆ పార్టీ టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది, గెలిపించుకుంది. అలాంటి పార్టీని వదిలేస్తున్నప్పుడు ఏమనిపించింది? బాధ అనిపించలేదు? అంటే ఇంకోటి అనుభవం అనేది చాలా తప్పు. ఎందుకంటే నేను పుట్టిక నుంచే రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీ మాది. నేను 1998లో మండల పార్టీ అధ్యక్షుడిని అప్పుడున్న టీడీపీ పార్టీకి. అంటే నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ 23 నేను చాలా యాక్టివ్ పొలిటీషియన్ని. అందుకనే నాకు పార్టీ టికెట్ ఇచ్చింది. ఎందుకంటే నేను హుజూర్ నగర్కి పోకముందు మీరు ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఒక్క సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ మెంబర్ కానీ టీఆర్ఎస్ పార్టీకి లేడు. టీఆర్ఎస్ పార్టీ మీద గుర్తు మీద గెలిచిన వాళ్ళు లేరు ఎక్కడ హుజూర్ నగర్లో. అట్లాంటిది నేను పోయినాక 100 సర్పంచ్లను గెలిపించిన, 5 ఎంపీపీలు గెలిపించిన, 5 జడ్పీటీసీలు గెలిపించిన. అంటే తర్వాత నేను ఎమ్మెల్యే అయినా. అంటే నేను పార్టీకి బీజం వేసిన ఉన్నాడు. అందుకని నన్ను చూసి టికెట్ ఇచ్చిండ్రు. నేను ఎట్టి పరిస్థితుల్లో నేనైతే అక్కడ గెలవగలుగుతాను టికెట్ ఇచ్చిండ్రు. అంతేగాని లేకపోతే ఎవరికైనా టికెట్ ఇచ్చిండ్రు. ఆ పరిస్థితుల్లో నేను బై ఎలక్షన్ టైంలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయంటే ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఆర్టీసీ వర్కర్స్ స్ట్రైక్, పార్టీలో కొన్ని అంటే అప్పటికే 1 year 8 months అయిపోతా ఉంది, పార్టీలో కొన్ని భిన్నాభిప్రాయాలు, నా గెలుపు అనేది అనివార్యం. అంటే కంపల్సరీ గెలిస్తేనే టీఆర్ఎస్ అనే దానికి ఒక ఉదాహరణ. దానికోసమే కేసీఆర్ గారు హుజూర్ నగర్ దాకా వచ్చి 2000 కార్లతో వచ్చి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి గెలిపించాను. అంటే నేను అనేది పార్టీకి కూడా బూస్ట్ ఇచ్చిన ఆ టైంలో. అట్లాంటప్పుడు 2018లో గెలవాలి కదా మరి. అదే చెప్తున్నా కదా, 2018లో నేను పోకముందు పార్టీ లేదా. నేను ఓడిపోయిన దానికి కారణం కూడా అప్పుడు ఈ ట్రక్ సింబల్ ఒకటి, సింబల్ వల్ల ట్రక్ ఒక 7,000 ఓట్లు పడితే నేను ఓడిపోయింది కూడా 6,995, 7,000 ఓడిపోయినా. ప్లస్ ఇంకొకటి రోడ్ రోలర్ అని, ఎందుకంటే అక్కడ సింబల్ కూడా అంతకుముందు అలవాటు లేని సింబల్, దానికోసం ఓడిపోయినా. ప్లస్ అప్పట్లో పిసిసి ప్రెసిడెంట్ అయినా కానీ అక్కడ పోటీ చేయడానికి ధైర్యం లేదు ఎవరికి. అంతకుముందు ఎప్పుడు ఆయన మీద స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళే లేరు. అందుకని నేను పోయినాకనే ఆడ పార్టీని తీసుకొని వచ్చాను. మీరు అడిగినా చెప్తారు, ఇప్పుడు నేనేదో టీవీ ముందు చెప్పినట్టు కాదు, ఎవరినైనా చెప్తారు హుజూర్ నగర్లో. అంటే కరెక్టే, ఉప ఎన్నికలో మేము కూడా అక్కడికి వచ్చాము, తిరిగాము, మీరేంటో అక్కడ ప్రజలు చెప్పారు. అఫ్కోర్స్ అందుకే గెలిపించుకున్నారు కూడా, అది వేరే విషయం. బట్ గెలిచారు, నియోజకవర్గానికి కావాల్సినవి కొంతవరకు చేశారు. మరి ఎందుకు మారాల్సి వచ్చింది పార్టీ? దట్టు 2023 ఎన్నికల్లో కూడా మీకే టికెట్ ఇచ్చారు టిఆర్ఎస్ పార్టీ నుంచి. ఇప్పుడు ఇక ఒకటి దీని గురించి చాలాసార్లు చెప్పినా నేను. ప్లస్ ఇప్పటికే ఎన్నికలు అయిపోయి కూడా 1 year అయిపోయింది. ఇప్పటికి నేను బీజేపీలోకి వచ్చి కూడా 1 year దాకా. ఇప్పటికి ఎందుకు మారినా, ఎందుకు చేసినా అంతా చాలా సార్లు చెప్పిన. ఇక నేనేందంటే ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకటే అని చెప్పడానికి హుజూర్ నగర్ ఒక కారణం. ఇండైరెక్ట్గా అంటే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సపోర్ట్ చేయటం కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఎలక్షన్ లో చెప్పిన విషయాలు ఎవరికైనా చెప్తా, ఏ హుజూర్ నగర్ లేపిగా అని అడిగినా నేను ఇటైన మంత్రే అటైన మంత్రే అని చెప్పుకొని ఓట్లు అడిగింది. అంటే కాంగ్రెస్ లో ఉన్న ఆయన ఇటైన మంత్రి అటైన మంత్రి ఎట్లయితాడు అంటే జనాన్ని కన్ఫ్యూజ్ లో పెట్టిండ్రు. లేకపోతే నేను ఓడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అడిగినా సైదిరెడ్డి ఏం చేసిండంటే, సైదిరెడ్డి చేసిన మార్పు ప్రతి ఊర్లో మీకు తెలుస్తుంది. నేను రాకముందు పరిస్థితి ఏంది హుజూర్ నగర్లో, సైదిరెడ్డి వచ్చినాక ఏం జరిగింది, ఇంతకుముందు మంత్రున్నా చేయలేని పనులు సైదిరెడ్డి ఏ రకంగా చేసిండు, ఎట్లా అందుబాటులో ఉన్నాడు అనేది ప్రతి ఒక్కరు చెప్తారు ఆడ. అందుకని సరే నేను ఇంకా డీప్గా రాజకీయాలు జోలికి పోదలుచుకోలే. కాకపోతే నేను ఒకటే, నేను
దేశానికి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినాడు. నేను కెనడియన్ సిటిజన్షిప్ తీసి వదులుకొని వీడికి వచ్చి ఏదన్నా మనం ఒక మార్పు తీసుకురావాలి. ఆ మార్పు కోసం తీసుకొచ్చినోడిని ఇట్లాంటి ఈ రకమైన రాజకీయాలు నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ నేను ఏదైతే మనసుకు దగ్గర ఉందో దేశానికి ఏమైనా చేయాలంటే ఈ రకంగా చేయొచ్చు. అంతేగాని ఈ రాజకీయాలలో లేకపోతే ఈ కుట్రపూరిత రాజకీయాలు ఇక్కడ ఈ మిక్సింగ్ రాజకీయాలతో నాకు సంబంధం లేదు. దానికోసం నేను బీజేపీలో జాయిన్ అయ్యాను.